నాన్న జాగ్రత్త, మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి, కేటీఆర్ కు ప్రమాదం పొంచి ఉంది. మీడియా భేటీలో ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్న కవిత అంటూ చూస్తున్నాం. ఒకసారి కవిత రాజీనామా చూస్తే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ, లోకల్ అథారిటీస్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్, 3/9/2025 నిన్న. టు ది చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్, సర్, ఐ హియర్ బై టెండర్ మై రిసిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/2025. యువర్ ఫెయిత్ఫుల్లీ కల్వకుంట్ల కవిత. కవిత సంతకం ఇది. ప్లేసు నిజామాబాద్, లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ. ఇది ఒకరైతే ఖాళీ అయిపోయింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ కానీ ఎప్పుడు ఇచ్చారు నాకు తెలిసి 2022 అనుకుంటా. ఎంపీగా ఓడిపోయింది, అప్పుడు ఈమెకు పదవి ఇచ్చారు. అంటే ఈమెకి ఇంకా కూడా 2025 అంటే ఇంకా ఒక 2 సంవత్సరాలు అవకాశం ఉన్నట్టు. 6 కదా అవకాశం ఉంది. ముందే రాజీనామా చేసింది. కానీ దమ్మున్న లీడర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ పదవికి రాజీనామా చేయాలంటే అంత ఈజీగా ఎవరు రాజీనామా చేయాలండి. అది వాస్తవానికి బీఆర్ఎస్కి సాధ్యం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పదవుల్ని ఓ గడ్డి పొదలాగా విసిరేసారు. సేమ్ అదే విధంగా ఉన్నది. అదే మన తీన్మార్ అయితే ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ బీసీ 22% రాజకీయ రిజర్వేషన్ ఇస్తలేదు, ఆయన మాట్లాడని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చాలా మంది అడిగారు, మరి నువ్వు రాజీనామా చేస్తావా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి అన్నారు. చల్, నేను ఎందుకు రాజీనామా చేస్తా, నాకేం అవసరం అని చెప్పి మాట్లాడాడు. మరి నువ్వు బీసీల మీద రోజు మాట్లాడతావు కదా, బీసీలకు చిత్తశుద్ధి ఉంటే మరి బీసీల కోసం పోరాడతాం అనుకుంటే మరి ఆల్రెడీ నేను కాంగ్రెస్ పార్టీ బయటికి పంపింది. మరి చేయొచ్చు కదా నువ్వు రాజీనామా. గట్స్ ఉండాలండి ఏమైనా చేయాలంటే. సో ఇది అంశం పక్క పెడదాం, కొంచెంసేపు కవిత ముచ్చట మాట్లాడదాం. సో ఈ రామన్న నాన్న ఆరోగ్యాన్ని పార్టీని కాపాడుకో, కాళేశ్వరం డబ్బుతో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ ఫండింగ్, సిరిసిల్లలో కేటీఆర్ ఓడించేందుకు 60 లక్షలు పంపారంటూ చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఏమైపోయింది? ఈమెకేదో పార్టీలో ఏదో ఆర్థిక పరమైన చెక్కులు వచ్చి అక్రమ సొమ్ము ఎట్లా పంచుకోవాలి పంచాయతీలు వచ్చి, పార్టీలో పంచాయతీలు వచ్చి ఈ రోజు మాట్లాడుతూ ఉంది. కానీ మరి ఇంతకుముందు ఏం చేసినాము? మరి నీకు ఒక్క అన్యాయం జరిగితే పార్టీలో మొత్తం అందరికీ అన్యాయం జరిగినట్టు మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ఒక విషయం గమనిస్తే ఇదంతా కూడా ఒక 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి పొలిటికల్ డ్రామా అయి ఉండాలా. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించి సిబిఐ కేసు ఉంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నది, ఈమె మీద రిక్కలు ఉన్నది, కేటీఆర్ మీద చూసుకుంటే ఈ రేస్ ఉన్నది. ఇక్కడ ఎవరి మీద కేసు లేనిది ఒక హరీష్ రావు మీద లేదు. అంటే సిబిఐలో ఇప్పుడు కాళేశ్వరంలో ఉన్నాడు కానీ ఏమన్నా ఆయన కదా, కేసీఆర్ కదా, ఎవరు బాగా మొత్తం కేసు మొత్తం కేసీఆర్ వైపు. హరీష్ రావు మీద ఏ కేసులు లేవు. ఇప్పుడు అవినీతి మార్గాల్లో పెద్దగా హరీష్ రావు మీద క్లీన్ గా నీట్ గా ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన మీద బురద వెళ్ళే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏమంటుంది కవిత? ఏమంటా ఉన్నది, మన ఆయన మంచోడే, మా అన్న మంచోడే, నేను కూడా మంచిదానే, కానీ హరీష్ రావు మంచోడు కాదు, పెద్ద కుట్రదారుడు, మా బీఆర్ఎస్ పార్టీనే కబ్జా చేయాలని చూస్తా ఉన్నాడు. నమ్మకురి డాడీ, రేపు నీకైనా కేటీఆర్ కైనా మిమ్మల్ని కూడా బయటకు పంపిస్తున్నా అంటుంది హరీష్ రావుని. సో ఆయనతో జాగ్రత్త, ఆయన మనల్ని ఒడగొట్టాలని చూస్తున్నాడు, మన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి చూస్తా ఉన్నా. ఇక్కడ ఏమైతా ఉందంటే స్పష్టంగా ఒక విషయం ఏమర్థమైతా ఉందంటే కేసీఆర్ వెనుకుండి కవితని డ్రామా ఆడిస్తుండేమో అన్న అనుమానం అయితే వస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ హరీష్ రావు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గుంజాలని చూస్తా ఉంది హరీష్ రావుని. ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక హరీష్ రావు బయటికి పోతాడా? బయటికి పోతే పార్టీ పరిస్థితి ఏంది? ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. ఇక్కడ హరీష్ రావుని డిఫెన్స్ లో పడేయాలా, కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడేయాలా. 1 షాట్ 2 బర్డ్స్ లాగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టయితే కనపడతా ఉన్నది. ఇప్పటికే సిబిఐ కేసు, కాళేశ్వరం కేసు అంతా మర్చిపోయారు అంతా జనాలు. మొత్తం టాపింగ్ మొత్తం కవిత మీదకి మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ అన్ని ఇవేం లేదు. ఇక మొత్తం కవిత రాజీనామా, కవిత రాజకీయ జీవితం ఇదే ఉన్నది. ఇక మొత్తం కూడా డిఫెన్స్ లో పడేసారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఏముందని ఇప్పుడు రాజీనామా చేస్తుంది. మళ్ళీ ఏమైనా పోవద్దా? మళ్ళీ తీసుకోరా బీఆర్ఎస్ పార్టీకి ఏమని రేపు అధికారం వస్తే ఏముంటది అది? సో ఏదైనా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఇప్పటికీ కష్టాల్లో ఉన్నది. కానీ ఈ టైంలో కవిత ఈ విధంగా మాట్లాడడం అనేది
కొంచెం పార్టీని బలహీనపరచడమే అవుతుంది. కానీ ఇక్కడ ఏమైతా ఉన్నదంటే కొంత ఆలోచన చేస్తే ఏమైతా ఉన్నదంటే ఇక్కడ మరి కేసీఆర్ ఇప్పుడు హరీష్ రావు మాట్లాడింది, హరీష్ రావు అవినీతి అనకుండా అన్నది, హరీష్ రావు కుట్రదారుడు అంటుంది, ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా హరీష్ రావు అని చెప్తా ఉంది. మరి కేటీఆర్కి ఏ పాపం తెలియదు అంటుంది, నాకే పాపం తెలియదు అంటుంది. ఇదేంది మళ్ళా? ఇక్కడ ఇదేంది? ఇక్కడ వీళ్ళందరి మీద వచ్చిన ఆరోపణలు. కవిత జైలుకే పోయి వచ్చింది, కేటీఆర్ మీద వచ్చింది, ఇప్పుడు కేసీఆర్ మీద వచ్చింది, ఇప్పుడు నీట్ గా ఉన్న హరీష్ రావు మీద మరకేయాలా, బురద అంటియాలా? సో అది జరిగింది. చెప్పేసింది కవిత. ఏమంటది? మొత్తం అవినీతి చేసింది నువ్వే, హరీష్ రావే, ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ రావే, నన్ను మా డాడీని కేటీఆర్ని ఓడగొట్టాలని చెప్పి కాళేశ్వరం పేరు మీద అక్రమంగా సంపాదించే డబ్బులు ఎదుటి వాళ్ళకి పంపించని చెప్పింది కవిత. అన్ని హరీష్ రావే చేసిందని చెప్తా ఉన్నది. మొత్తం టోటల్ గా హరీష్ రావు మీద దృష్టి పెట్టారు మొత్తం కూడా. ఇప్పుడు హరీష్ రావు ఏ స్టెప్ తీసుకున్నా కానీ డిఫెన్స్ లో పడేసి ఆయన ఏ స్టెప్ తీసుకోవాలో కూడా ఆలోచించలేని పరిస్థితులు తీసుకొచ్చారు. సంతోష్కి ధనదాగం, అడవులు కొట్టేయాలని చూశారు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకు అధికారం అన్న కుట్ర, అందులో భాగంగానే మొదట నన్ను బయటకు పంపారు. హరీష్ రావు వల్లే విజయశాంతి ఈటల బీఆర్ఎస్ ను వీడారట. ఇక్కడ చూసి మొత్తం విజయశాంతి పోయింది, ఈటల రాజేంద్ర బయటకు పోయింది, ఇంకోలు పోయింది, మొత్తం అన్ని హరీష్ రావు నెట్టేసారు. ఇక కేసీఆర్ మంచోడిగా, కేటీఆర్ మంచోడు, ఈ కవితమ్మ మంచిది, ఒక హరీష్ రావు మంచోడు కాదు, ఆయన వల్లనే బయటకు పోయాడు పార్టీకి. కానీ మీరు చేసే తప్పులే అవి కదా. మీ ఎమ్మడి తిరిగి, మిమ్మల్ని నమ్ముకొని తిరిగి, మీ ఎన్నటి ఉన్న వాళ్ళని, కుడిభుజంగా పనిచేసిన వాళ్ళని, మీ రాజకీయ దాహంతో, అధికార దాహంతో మీరు పంపించారు. మీకు ఇప్పుడు అదే, ఇప్పుడు కర్మఫలం అంటారు కదా, అదే రిపీట్ అవుతా ఉంది మీకు. ఇక్కడ ఏమంటుంది? ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్, సంతోష్, శ్రవణ్ రావులే. నా సిబ్బంది, రామన్న సిబ్బంది ఫోన్ ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయింది నిజం కాదా? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంటూ చూస్తా ఉన్నావు. ఇక్కడ ఏమంటావు చూసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్ రావు, సంతోష్ రావు, శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు, అక్కడ కాళేశ్వరం సంబంధించిన కేసు మొత్తం కూడా హరీష్ రావు మీద ఎట్టేసింది. ఇక్కడ అయ్యే ఇంకా కవితక్క అసలు ఆ లిక్కర్ స్కామ్ ఆయన మీద ఎట్టేయలే, హరీష్ రావు మీద. అసలు లిక్కర్ స్కామ్ నేను లేదు అదంతా హరీష్ రావు చేసి నా చేశాను అంటే ఇంకా నయం, ఇంకా అదొకటి చెప్పలే ఇంకా. సో ఇట్లా మొత్తం కూడా టోటల్ గా ఉన్న కేసులన్నీ పాపం హరీష్ రావు దొరికిందా అండి మీకు అంత ఈజీగా? ఇక్కడ భయం ఏంటంటే, ఇక్కడ హరీష్ రావు మీద నెట్టేయడానికి భయం ఏంటంటే, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిండు, మొదటి నుంచి పనిచేసిండు. ఆయన అందరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరి నాయకులతో సఖ్యతగా ఉంటాడు, అందరూ కూడా కలుస్తారు. కేసీఆర్ మన కేసీఆర్ కేటీఆర్ కలుస్తారో కలవరో కానీ హరీష్ రావు అందరికి టైం ఇస్తాడు, అందరితో కలుస్తాడు, అందరితో మాట్లాడతాడు. ఒక ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉన్నది, మంచి నాయకుడు. కానీ ఒక్కటండి, హరీష్ రావు మాత్రం మేఘవన్న పులి. ఎంత సైలెంట్గా ఉంటాడంటే, ఎప్పుడైతే ఒక పులి కానీ సింహం కానీ వేటాడే ముందు ఎంత సైలెంట్గా ఉంటుందో అంత సైలెంట్గా ఉండే వ్యక్తి ఏదంటే సడన్ అటాక్ ఉంటుంది. వీళ్ళ భయం కూడా అదే, వీళ్ళ భయం అంటే అదే. రేపు ఒకవేళ కేసీఆర్ జైలుకు పోయినా కానీ ఇంకేం జరిగినా కానీ పార్టీ మొత్తం హరీష్ రావు చేతులకు పోతుందేమో అని ఒక భయం పట్టుకుంది. ఎవరికి? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవితకు కానీ వీళ్ళకి ఒక భయం పట్టుకో ఉన్నది. సో అంటా ఉన్నది, ఇక అన్న జర పార్టీ జాగ్రత్త, డాడీ జాగ్రత్త అని చెప్పి కవిత చెప్తా ఉంది. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయింది నిజం కాదా అని చెప్పి మాట్లాడుతా ఉన్నది. దానికి రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చిండు. బొమ్మానికి దండం పెడతా, మీ కుల పంచాయతీలకు, మీ ఇంట్లో పంచాయతీ విలువకరి, నాకు సంబంధం లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా రీతిలో సమాధానం చెప్పడం జరిగింది.